భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ చరిత్ర సృష్టించాడు. 3 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన ఈ భారత సింగిల్స్ ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్లో సంచలన విజయం నమోదు చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిని ఓడించి భారత ఆటగాడిగా నగాల్ చరిత్రకెక్కాడు. 1989లో భారత టెన్నిస్ దిగ్గజం రమేష్ కృష్ణన్ అప్పటి వరల్డ్ నంబర్ 1 మ్యాట్స్ విలాండర్ను రెండో రౌండ్లో ఓడించాడు. ఇక తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సాయం చేశాడని సుమిత్ నగాల్ తెలిపాడు. ఓ ప్రముఖ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అతను చెప్పిన ఈ విషయం ప్రస్తుతం వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి నాకు అండగా నిలిచింది. గత 2 ఏళ్లుగా నేను దారుణంగా విఫలమయ్యాను. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కోహ్లీ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా నాకు క్లారిటీ లేదు. కెనడాలో ఓ టోర్నీ ముగిసిన తర్వాత జర్మనీకి ప్రయాణిస్తున్న సమయంలో నా వాలెట్లో కేవలం $6 మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నాను. కానీ వాటి నుంచి ఎలాగోలా గట్టెక్కాను. అథ్లెట్లకు ఆర్థిక సాయం అందిస్తేనే దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుంది. విరాట్ కోహ్లీ నుంచి మద్దతు పొందడం నా అదృష్టమని 2019లో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ నగాల్ తెలిపాడు.